అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాకినాడకు చెందిన కెమికల్ ఇంజనీర్ చెల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను రాజమండ్రి ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరామర్శించారు. శోకసంద్రంలో మునిగిపోయిన హారిక తల్లికి పురంధేశ్వరి ధైర్యం చెప్పారు. ఇది చాలా బాధాకరం. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి కడుపుకోత చాలా వర్ణనాతీతంగా ఉందని పురంధేశ్వరి అన్నారు. విశాఖపట్నంలోని పరిశ్రమలలో తరచుగా ప్రమాదాలు జరగడం చూస్తున్నామని, ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ అనేది తప్పనిసరిగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి అన్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. కెమికల్ ఇంజనీరింగ్ మేడం, మా ఫోటో ఉందమ్మా. మీ బాధ ఎవరు తీర్చలేదు కానీ మా రాఖీ పౌర్ణమి కోసం వచ్చినట్టు రాఖీ సెంట్లో కాపురం ఎవరు చేస్తారో అదే చేయండి బాబు. ఒకసారి మా సైట్ ఇచ్చారు జగన్ గారు సెంట్లో కాపురం చేయాలంటే బాధలో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హారిక అనేటువంటి అమ్మాయి 22 సంవత్సరాలు కెమికల్ ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా చదివినటువంటి అమ్మాయి, మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ. ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భంలో యాక్సిడెంట్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి అండగా నిలబడుతూ ₹1 కోటి పరిహారం కూడా చెల్లించారు. అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు. ఆ తల్లి యొక్క కడుపు కోత ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. ఒక మగబిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఏదైతే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కనుక ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన, ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి. ఓకే.